ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహాకృప ఈ దినము నీ మీదకు రాబోతూ ఉంది. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ గృహము క్షేమ నివాసముగా దేవుడు అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ఈ సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నా సరే, దేవుని వాగ్దానము నీవు నమ్మితే గనక నీ ఇంట నుంచి ఆరోగ్యం బయలుదేరబోతూ ఉంది, నీ ఇంట నుంచి సమృద్ధి, నీ ఇంట నుంచి క్షేమము బయలుదేరబోతూ ఉంది. ఏ గృహమైతే ఇప్పటి వరకు అల్లల్లాడిపోయారో ఆ గృహాన్ని దేవుడు క్షేమ నివాసముగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానాన్ని నిర్లక్ష్యము చేయక, వాగ్దానాన్ని నమ్మి వాగ్దానాన్ని ఈరోజు నీ జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయండి. ఆయన అంటున్నారు, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. నీవు క్రీస్తుని నమ్ముకుని బిడ్డగా ఉన్నప్పుడు, యథార్థముగా వాక్యానుసారంగా నీవు బ్రతుకుతున్న బిడ్డగా ఉంటే ఎటువంటి ఇబ్బంది కూడా నీకు కలగదు. అంటే శ్రమలు శోధనలు నీకు వచ్చినా కూడా వాటిని అతి తేలికగా నువ్వు దాటి వెళ్ళిపోతావు. అంతేకాదు, శోధకుడు నీ దగ్గర ఏది కూడా వాడు దొంగలించలేడు. చాలామంది జీవితాల్లో ఈరోజు ఆనందము కరువైంది, ఆరోగ్యము కరువైంది, ఫైనాన్షియల్గా బాధల్లో ఉన్నారు. కానీ ప్రభువుని అంగీకరించిన నీవు వాక్య ప్రకారముగా జీవిస్తే గనక నీ ఇంట ఏది కూడా తక్కువ ఉండదంట. నువ్వు ఎన్నిసార్లు ఏ విధంగా లెక్క చూచినా అంతకంతకు నువ్వు దీవించబడతావే కానీ నీకేది తక్కువ కాదు. అందుకనే 23వ కీర్తనలో దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచుందంటాడు. అంత గొప్ప దీవెన, అంత గొప్ప ఆశీర్వాదము దావీదు చూశాడు. అతని కుమారుడు సొలొమోను చూశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి సమృద్ధి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, అలాంటి సంతోషము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి అది పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి. దావీదు అనుసరించాడు, అందుకనే దీవించబడ్డాడు. సొలొమోను అనుసరించాడు, అందుకనే అతని రాజ్యములో గొప్ప నెమ్మది, సమాధానం కలిగింది. ఈరోజు దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ ఇంట గొప్ప సమృద్ధి, నీ ఇంట గొప్ప నెమ్మది, నీ ఇంట గొప్ప సంతోషము దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది ఎలా జరుగుద్ది? దానికి నువ్వేం చెయ్యాలి అంటే ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడిపితే, దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తే దేవుడు తన బిడ్డవైన నీకు ఆలోచన చెప్తాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు తన హస్తముతో నిన్ను హక్కును చేర్చుకుంటాడట. అందుకనే అపవాది ఏం చేస్తాడో తెలుసా? చాలామంది జీవితాల్లో ప్రభు దగ్గరికి రానివ్వడు, దూరంగా జరిగి బ్రతికే విధంగా చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు అలా బ్రతకడానికి వీల్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు వాక్యం చదువు, ప్రతిరోజు దేవునితో మాట్లాడు. దేవుని మహాకృప నీ మీదకి వచ్చి ఈరోజు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది యేసు నామంలో నీ పట్ల నెరవేరి నువ్వు అనేక మంది ఎదుట సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.